తెలంగాణ సీఎం కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతూ ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఢిల్లీ నేతలకు ఒకవైపు వినతులిస్తూ ఉన్నారు, ఇటు తెలంగాణ బీజేపీ నేతలపై మాత్రం తిట్ల దండకాలు వినిపిస్తూ ఉన్నారు. పాలిటిక్స్ లో ఈ కొత్త ట్రెండ్ కి తెరతీశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసి ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన అనుమతులు, అలాగే రావాల్సిన నిధులు తాము కోరుతూ ఉన్నారు. అదే టైంలో ఇటు తెలంగాణలో బీజేపీ లీడర్స్ ని టార్గెట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి. ఏం మీకు బాధ్యత లేదా అంటూ వాళ్లపై విరుచుకుపడుతున్నారు. ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. పలు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని సిఆర్ పాటిల్ను కోరారాయన. ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన వరద జలాలు ఉన్నాయి, వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. సముద్రంలో కలిసే జలాలను మేము గోదావరి జలాలను బంకచెర్ల ద్వారా ఈవెన్ కృష్ణా బేసిన్ కూడా తరలిస్తామంటున్నాం. ఒకవేళ మీరు ఆ నిధుల నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. నీళ్లను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ నీటిని తరలిస్తుందని కేంద్రానికి ఫిర్యాదు చేశారు సీఎం రేవంత్. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. సీతారామ సాగర్, సమ్మక్క సాగర్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరపాలని కోరారు. నిధులు కేటాయించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుంది, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీళ్లు తీసుకుపోతుందో దాన్ని వెంటనే ఆపాలి అని చెప్పి కేంద్ర మంత్రిని, కేంద్ర కార్యదర్శిని మేము డిమాండ్ చేయడం జరిగింది. మరోవైపు తెలంగాణకు నిధులు రాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు సీఎం రేవంత్. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణకి రావాల్సిన నిధులు, తెలంగాణకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలని ఏ రకంగా మోకాలు అడుగుతున్నారో తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా దాన్ని మార్చుకొని తెలంగాణ అభివృద్ధి మీ తోడ్పాటు ఉండే విధంగా చూసుకోవాల్సిందిగా కిషన్ రెడ్డి గారిని మేము సూచిస్తా ఉన్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే కిషన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బిడ్డగా నిజంగా ఒకవేళ మీ డిఎన్ఏ తెలంగాణ రక్తం అయితే తెలంగాణ అభివృద్ధి కోసం గట్టిగా ప్రధానమంత్రిని తీసుకొని ఒక డెలిగేషన్ కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల సేకరణ విషయంలో కూడా కిషన్ రెడ్డికి స్ట్రాటజీ లేదు, కిషన్ రెడ్డి దగ్గర ఒక ఆలోచన లేదు. ఎంతసేపు కేసీఆర్ వాళ్ళ స్నేహితుడికి ఎట్లా లాభం జరగాలి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేతల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు కమలనాథులు. కిషన్ రెడ్డి గారి మీద తిట్ల దండకం మొదలెట్టి, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు నీకు ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కారం చెయ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద, అదే విధంగా బండి సంజయ్ కుమార్ గారి మీద పదే పదే విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఫెయిల్యూర్ ను కప్పుపుచ్చుకునేందుకు కిషన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేతలు.